నమస్తే అండి. శామదుంపలు కూర, శామదుంపలు టమాటా. శామదుంపలు కుక్కర్లో 2 విజిల్లు పెట్టి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. శామదుంపల కూర ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఈ లెక్కల్లో వండితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు ఎవరైనా వండితే కామెంట్లో చెప్పండి. ముక్కలని ఇలా కట్ చేసుకొని రెడీ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు బాగా వేగాయి. టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కొద్దిగా మగ్గింది. ఉప్పు పసుపు శుభ్రంగా మగ్గింది. రుచికి సరిపడా కారం చూడండి. కొద్దిగా పులుపు వేసుకొని చిన్న బెల్లపు ముక్క వేసుకోవాలన్నమాట. అది దాని టేస్ట్ వస్తుంది, వేరే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. శుభ్రంగా మగ్గనివ్వాలి. మగ్గింది. శామదుంపలు వేసుకొని ఈ పులుపు బెల్లం అనేది బెల్లం ముక్క ఒక ముక్క వేస్తే దాని టేస్టు ఉప్పు కారం చింతపండు పులుపుతో సహా అన్నిటికీ అడ్జస్ట్మెంట్ చేస్తుంది ఆ బెల్లపు ముక్క. సూపర్గా ఉంటుంది కూర. కూర అయితే రెడీ అయింది. మీరు ఎలా రెడీ చేస్తారో చెప్పండి. నేనైతే ఇలా చేశాను. నేను చేసే కూర మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్. అంతే సింపుల్గా రెడీ అయ్యే శామదుంపల కూర. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. సూపర్గా ఉంటుందండి. చూడండి, కూర అయితే రెడీ అయింది. ఎంత బాగా కనిపిస్తుంది. తినటానికి కూడా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ.